యూరియా పంపిణీ ప్రదేశంలో త్రాగునీరు టెంట్ల కుర్చీలు ఏర్పాటు చేసి రైతులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టిన అగ్రికల్చర్ ఆఫీసర్ అంజిత్ మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలోని నెల్కి వెంకటాపూర్ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం వచ్చిన రైతులకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసిన మండల వ్యవసాయ విస్తరణ అధికారి అంజిత్. యూరియా కోసం వచ్చే రైతులు ఎండలు ఇబ్బందులు పడకుండా టెంట్లు కూర్చోవడం కోసం కుర్చీలు, త్రాగునీరు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ రైతులు ఎవరు కూడా యూరియా గూర్చి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సదుపాయాలు ఏర్పాటు చేశాం. మన మండలం 180 మెట్రిక్ టన్నుల యూరియా వారంలో పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో భాగంగా 50 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటికే పంపిణీ చేశాం. మిగతాది 1-2 రోజుల్లో అందుబాటులోకి వస్తుంది. రైతులు ఎవరు కూడా ఐధైర్యపడకండి. 2 ఎకరాల పొలానికి 1 బస్తా యూరియా పంపిణీ చేస్తున్నాం. అలాగే నానో ప్లస్ యూరియా కూడా అందుబాటులో ఉంది. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులందరికీ నమస్కారం. నేను దండపల్లి మండల వ్యవసాయాధికారి అంజిత్ కుమార్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మనము నెల్కి వెంకటాపూర్ సొసైటీలో దండపల్లి మండలంలో 20 టన్నుల యూరియా అనేది సప్లై చేయడం జరుగుతుంది రైతులకి. మనకి ఇప్పటివరకు మండలంలో సుమారుగా 1100 మెట్రిక్ టన్నుల యూరియా అనేది సప్లై చేయడం జరిగింది. సో మన రైతులకు అవసరానికి తగ్గట్టుగా యూరియా అనేది అందుబాటులో ఉంది. 2 ఎకరాలకు 1 చొప్పున. అదేవిధంగా ఇప్పుడు వరి అంతా పుట్ట దశలో ఉన్నది కాబట్టి దాని తగ్గట్టు కూడా మ్యాక్సిమం రైతులు 25 నుంచి 30 కిలోల కంటే ఎక్కువ వాడరు. మేము కూడా అదే సూచిస్తున్నాము. సో 2 ఎకరాలకు 1 బస్తా సరిపోతుంది. దానికి అనుగుణంగా ఇస్తున్నాము. రైతులకు ఏమి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఈపాస్ మిషన్ ద్వారా చేయడం జరుగుతుంది. మనం 15 తారీఖు వారికి అంటే రానున్న వారం రోజుల్లో మనం ఒక 180 మెట్రిక్ టన్నుల సరఫరా అనేది యూరియా సరఫరా అనేది ప్లాన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటివరకు 50 టన్నుల సరఫరా ఈ వారంలోనే చేయడం జరిగింది. సో మనకు రానున్న 3 రోజుల్లో ఆదిలాబాద్ నుంచి IPL వ్యాగన్ రావడం జరుగుతుంది. సో మన మండలానికి అలాట్ అయిన యూరియా కూడా మనము ఇక్కడ క్లస్టర్లో 6 ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క క్లస్టర్లో ఒక్కొక్క సేల్ పాయింట్ను అరేంజ్ చేయడం జరిగింది. నెల్కి వెంకటాపూర్ సొసైటీ పెద్దది కాబట్టి దాని కింద ఒక 28 గ్రామాలు ఉన్నాయి. సో అందుకు గాను సొసైటీతో పాటు ఇంకొక 4 రైతు వేదికల్లో టెంపరీ సేల్ పాయింట్లు ఏర్పాటు చేసినాము. సో రైతులు మండలంలో ఎక్కడ వాళ్ళు అక్కడనే మండల హెడ్ క్వార్టర్కి రాకుండా ఆ రైతు వేదికల్లోనే ఆల్రెడీ నిన్న ద్వారకా అదేవిధంగా ముత్యంపేట రైతు వేదికలో 10 టన్నుల చొప్పున యూరియా సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నెల్కి వెంకటాపూర్లో ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత గూడెం సొసైటీలో ప్లాన్ చేయడం జరిగింది. మనకు రైతులకు ఇబ్బంది లేకుండా రైతుల సౌకర్యార్థమే మన సౌకర్యార్థం రైతులు బాగుపడితేనే రైతులు బాగుంటేనే మనకు తృప్తి అన్న వేళ మన సర్వీస్ మోటోలో భాగంగా ఈరోజు టెంట్ వేయడం జరిగింది. వాటర్ సదుపాయం పెట్టడం జరిగింది. వాళ్ళకు చైర్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఇలా క్యూలో పెట్టి నిలబడి అట్లాంటి పాలసీకి స్వస్తి చెప్పి రైతులకు ఇబ్బంది కలగకుండా రైతుల సంక్షేమ ధ్యేయంగా వ్యవసాయ శాఖ అనేది పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు ఇంకో నా సూచన ఏంటంటే ఇప్పటివరకు మనం ఒక 1100 నానో యూరియా ప్లస్ బాటిల్ అమ్మడం జరిగింది. అది ఒక బస్తాతో ఈక్వల్గా సమానం కాబట్టి రైతులు ఇప్పుడు వచ్చిన రైతులు కూడా తీసుకొని వెళ్తున్నారు. అదేవిధంగా మిగతా రైతులు కూడా ఒక ఎకరంలో వాడి చూసినట్టయితే మనం ఒక 500 ml అది 20% నానో యూరియా ప్లస్లో 20% మనం నైట్రోజన్ శాతం ఉంటుంది. అది మనకు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. రైతులు ఇంకొకటి తప్పు చేస్తుంది ఏంటంటే మినిమం ఒక 8 అంటే మనం గన్నుతో స్ప్రే చేయడం జరుగుతుంది. ఒక 8 గన్నులు కొడితే కానీ మనకు సరిపోదు. సో అందరూ 6 గన్నులు అట్లా కొట్టడం వల్ల కొంత మనకు క్వాంటిటీ అనేది సరిగా యూనిఫామ్గా పడక ఇబ్బంది పనిచేయలేదని అనుకుంటారు. నేను చెప్పినట్టు ఒక నానో యూరియా ప్లస్ బాటిల్ వాడడం వల్ల ఈ యూరియా బస్తాకు బదులు అది రిప్లేస్ కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇఫ్కో కంపెనీ వారి నానో యూరియా ప్లస్ వాడడం వల్ల ఒక బాటిల్కి 10,000
మనకు ప్రమాద బీమా ఉన్నది. సో ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోయినా కూడా మనకు 10,000 రూపాయలకు బాటిల్కి రావడం జరుగుతుంది. సో గరిష్టంగా 2 లక్షల వరకు 20 బాటిల్ అంటే అలా ప్రొడక్ట్లు ఏమి ఉన్నా కూడా ఆ ఒక బిల్ రిసిప్ట్ దగ్గర పెట్టుకుంటే ఆ యొక్క ప్రమాద బీమా కూడా రైతుకు వర్తిస్తుంది. సో రైతులు అనేవాళ్ళు అసలు దండపల్లి మండలంలో అధైర్యపడిన అవసరం లేదు. రానున్న వారం రోజుల్లో ఈ కష్టాలు కూడా ఏమి ఉండవు రైతులకు. సో ఈ సందర్భంగా